హైదరాబాద్ వనస్థలిపురంలోని లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మా వీరపనేని, జయ వారాహి గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సురేంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాస్పిటల్ సిబ్బందితో పాటు సుమారు 100 మంది తల్లులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి పాలను అమృతంగా పేర్కొన్న డాక్టర్ పద్మా వీరపనేని ప్రతి తల్లి పిల్లలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పాలలో ఉండే యాంటీబాడీలు శిశువును ఇన్ఫెక్షన్, జ్వరాలు, డయేరియా లాంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయని కూడా డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు. అయితే యూజువల్గా మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం మనం ఆగస్టు 1 నుంచి 7 వరకు. కాకపోతే ఏమవుతుందంటే మనం రోజు ఒక ఈవెంట్ లాగా, అంటే ఇయర్లీ ఒక ఈవెంట్ ఏదో అంటే చేయాలి కాబట్టి నామకే వస్తువు అన్నట్టు చేయకుండా దీనికోసం ఎందుకు ప్రత్యేకంగా అంత శ్రద్ధ ఉంది. ఆల్మోస్ట్ 120 దేశాల్లో తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకోసం అంటే ఇప్పుడు కొన్ని వాటికి ధర ఉంటుంది, దాని విలువ ఎంత అంటే మనం చెప్పలేము. ఇప్పుడు తల్లిపాలు, ఇప్పుడు ఏదైనా మార్కెట్లో ఏదైనా ఒక వస్తువుకి ఒక ప్రైస్ ఉంటుంది, ఎంఆర్పి ఇంత రేటుకి వస్తుంది. ఇప్పుడు తల్లిపాలు విలువ ఎంత అంటే మనం అసలు చెప్పలేము, అనంతం. ఇప్పుడు తల్లి ప్రేమని మనం కంపేర్ చేయగలం అదేనన్నా? ఇప్పుడు ఆకాశాన్ని దేంతో కంపేర్ చేయగలం? ఇంకొక ఆకాశం కావాలి ఆకాశాన్ని కంపేర్ చేయాలంటే. సో అమ్మ ప్రేమని, అమ్మ పాలు అంత విలువైనది. సో ఇంకా తల్లుల గురించి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్య ఏంటంటే వర్కింగ్ వెళ్తాను, నేను జాబ్ వెళ్తాను, మార్నింగ్ వెళ్తాను, నైట్ వస్తాను, బ్రెస్ట్ ఫీడింగ్ అందుకే నేను చేయలేకపోతున్నాను చాలా మదర్స్ కంప్లైంట్ చేస్తున్నాను. కానీ వాట్ వీ కౌన్సిల్ దెమ్ ఇస్ దట్ మీరు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని వచ్చాక కొంచెం వార్మ్ చేసేసుకొని మీరు ఇవ్వచ్చు. అది అలా ఫ్రిడ్జ్ లో పెడితే సర్వర్ స్టోర్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ మిల్క్ అనేది కంటామినేట్ అంతా ఈజీగా అవ్వదు. అండ్ ఈవెన్ మన ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్. ప్రతి పేషెంట్ కి కౌన్సిల్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. సో దట్ మన నర్సింగ్ స్టాఫ్ చాలా చాలా హెల్ప్ చేస్తారు. దే డిజర్వ్ డైరెక్ట్